భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలోని మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వెనకబడ్డ మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూత అందిస్తామని తెలిపారు. కాచిగూడలోని మున్నూరు కాపు సంఘం మాడ్యం అంజయ్య హాల్లో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సన్మాన కార్యక్రమాన్ని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం మాజీ ట్రస్టీలు పాండురంగారావు, సూర్యప్రకాష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు దడువై రాఘవేందర్, రాధాకృష్ణ, మాణిక్ ప్రభు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ విహెచ్ దేశంలోనే ఓబీసీల సంక్షేమం, పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అల్లం భాస్కర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దగ్గర 2-3 సార్లు నామంగా అడిగారు. నేను కూడా చెప్పాను, ఇవాళ మా ఓటర్స్ ఆర్గనైజేషన్ అందరికంటే ఎక్కువ సంఖ్యలో మేము ఉన్నాం అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బొమ్మ శ్రీరామ్ చేశారు. అదేవిధంగా వైస్ చైర్మన్ మా మున్నూరు కాబోలు 10 ఏళ్ళు చేయకుండా ఎన్ని సంబంధాలు అదైతే దూరంగా చేస్తే 130 పెట్టాడని పెట్టిన వాళ్ళు హిందువులు అన్న పర్ఫెక్ట్ ఉన్నాయి. కానీ మిగతా దాంట్లో కూడా సమాజంలో ఎవరైతే పేదవాడు బయట వస్తుందంటే వారికి చదివించడానికి, వారికి ముందుకు తీసుకోవడానికి కూడా ముందుకు తీసుకోవాలి, చొరవ తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు మా ఆది శ్రీనివాస్ బహుశా జూలై నెలలో అమెరికాకు పోయి వాళ్ళ సాయం కూడా మనం మంచి పని చేస్తే అందరు కూడా సాయం చేస్తారు. తప్పనిసరిగా మన పిల్లల భవిష్యత్తు గురించి మన ముందుగా ఏదైతే ఆలోచన చేస్తున్నారో సోదరులు చెప్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగు చేయడానికి నా ప్రయత్నం చేస్తారని చెప్తూ ఇప్పటికే అందరూ మాట్లాడింది. ఇక మా మామూలు ఏమంటాడు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ ప్రముఖ స్థానంలో పెరుగుతున్న వారికి మనవారు మన కులం నుంచి అభివృద్ధి పథకం పోతున్న వారికి స్ఫూర్తి ఇవ్వాలని లక్ష్యంలో ద్వారా ఇలాంటి సన్మాన కార్యక్రమం చేయడం వల్ల వారి భాగం చైర్మన్ ఎంపికైన పెద్దలు శ్రీ హనుమంతరావు గారు కానీ హనుమంతరావు గారు యాదగిరి మాట్లాడిన ఆలోచన విధానంలో పదవులను తీసుకున్నప్పుడు, పదవులు అందుకున్నప్పుడు మా బిడ్డ, మా కుల బిడ్డ ఈ రంగంలో ఆయా రంగాల్లో ముందుకు పోతున్న వారికి మనం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి బాధ్యతను గుర్తు చేయడంతో పాటు మనకు కూడా మా వారిని గౌరవించినటువంటి భావంలో విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఆనందానికి సంబంధించినటువంటి నిర్వాహకులకు నా వైపు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ పెద్దలు విజయవంతుల వారు బీసీల పక్షపాతిగా మన బిడ్డ మన ఊరుగా కుల బిడ్డగా ఉన్నప్పటికీ బహుశా మన తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ఓబీసీ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో కూడా చేయబడిగా ఉంది. అనేక సందర్భాల్లో ఓబీసీ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా వారు ప్రయత్నం చేసినటువంటి తీరు